హాయ్ జై బాబా. ఈరోజు మనం అలంపూర్ జోగులాంబ టెంపుల్కి వెళ్తున్నాము. అలంపూర్ కర్నూలు టు హైదరాబాద్ వెళ్తుంటే కర్నూలులోకి ఆల్మోస్ట్ దగ్గరలో ఒక 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. హైదరాబాద్ నుంచి బయలుదేరి బెంగళూరు హైవే మీదుగా వెళ్తే అలంపూర్ జోగులాంబ టెంపుల్ అరౌండ్ 220 కిలోమీటర్స్ ఉంటుంది. బెంగళూరు హైవేలో స్ట్రైట్గా వెళ్ళి షివర్లో అరౌండ్ 200 కిలోమీటర్స్ దగ్గర మనం లెఫ్ట్ తీసుకోవాలి. అయితే మనం టెంపుల్ దగ్గర ఉన్నప్పుడు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ స్ట్రైట్ రోడ్లో వెళ్తే ఫస్ట్ మనకి బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే అయితే మనకి నవబ్రహ్మ టెంపుల్స్ వస్తాయి. అలా రైట్ తీసుకున్న తర్వాత మనకి మెయిన్గా అలంపూర్ జోగులాంబ టెంపుల్కి వెళ్తున్నాం. ఇక్కడ పార్కింగ్ బాగుందండి. మేము వెళ్ళిన రోజు రష్గా ఉంది, అయినా సరే పార్కింగ్ ఈజీగానే దొరికింది. జోగులాంబ టెంపుల్ 18 శక్తిపీఠాల్లో ఒకటి, 5వ శక్తిపీఠం. ఈ టెంపుల్ తుంగభద్ర కృష్ణ నది సంగమం దగ్గర ఉందన్నమాట. ఈ టెంపుల్ ఆవరణలోనే మనకి నవబ్రహ్మ టెంపుల్స్ కూడా కనిపిస్తాయి. అండ్ ఒరిజినల్ టెంపుల్ 7th సెంచరీలో బాదామి చాళుక్యులు నిర్మించారు. అయితే ఈ బామని సుల్తాన్ దాడుల్లో ఆ ఆలయం, ఒరిజినల్ ఆలయం ఏదైతే ఉందో మొత్తం ధ్వంసమైంది. అయితే అప్పుడు విజయనగర సామ్రాజ్యాధిపతి అయిన హరిహర రాయలు ఈ బామని సుల్తాన్ సైనికులతో పోరాడి ఆ ఆలయం పూర్తిగా ధ్వంసం అవ్వకుండా కాపాడారు. అప్పుడు అమ్మవారి విగ్రహం బాలబ్రహ్మస్వామి ఆలయంలో ఉంచి అక్కడ పూజలు అందుకునేవారు. 2005లో ఈ ఆలయం ఏదైతే మనం చూస్తున్నామో ఈ ఆలయం పునర్నిర్మాణం జరిగి అమ్మవారిని తిరిగి ఈ ఆలయంలో ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి 2005 నుంచి ఈ ఆలయంలో అమ్మవారు పూజలు అందుకుంటున్నారనమాట. ఈ టెంపుల్ ఆవరణలోనే నవబ్రహ్మ ఆలయాలు ఉన్నాయండి. నవబ్రహ్మ అన్నా సరే ఈ టెంపుల్స్ దే ఆర్ డెడికేట్ టు శివ టెంపుల్స్ అన్నమాట ఇవి. అయితే ఈ టెంపుల్స్ అన్ని దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందాయి. ఈ 9 ఆలయాలు ఏంటంటే బాలబ్రహ్మ, అర్కబ్రహ్మ, పద్మబ్రహ్మ, తారక బ్రహ్మ, గరుడ బ్రహ్మ, విశ్వబ్రహ్మ, కుమార బ్రహ్మ, వీరబ్రహ్మ, స్వర్గబ్రహ్మ. ఈ 9 శివుడు టెంపుల్స్ మనం ఈ ఆవరణలో చూడొచ్చు. అది కాక అనేక శివలింగాలు కూడా మనకు కనిపిస్తాయి. ఈ టెంపుల్స్ అన్నీ నేను చెప్పినట్టుగా 7th సెంచరీ, సుమారు 7th and 8th సెంచరీలో నిర్మాణం జరిగింది. అండ్ ఈ నగారా స్టైల్ ఆర్కిటెక్చర్ అని మెయిన్ రాళ్లతో చేశారు. మెయిన్ ఒక సింగిల్ రాక్ని బ్లాక్స్ కింద వాడి ఈ టెంపుల్ నిర్మాణం జరిగిందనమాట. మీరు చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అక్కడక్కడ మన ధ్వంసం అయిపోయిన శిథిలాలు అయితే క్లియర్గా కనిపిస్తాయి. కానీ చాలా మటుకు ఆ ఆర్కిటెక్చర్ అంతా స్టిల్ మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసాం కదా, టెంపుల్స్ చుట్టుపక్కల చాలా శివలింగాలు కనిపిస్తాయి. ఇప్పుడు మనం చూసేది బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ టెంపుల్స్. ఇక్కడ యాక్చువల్లీ జోగులాంబ అమ్మవారిని ఉంచడం జరిగింది. ఎప్పుడైతే ఆ టెంపుల్ ధ్వంసం చేశారో ఇక్కడ అమ్మవారి నుంచి అమ్మవారు కూడా ఇక్కడే పూజలు అందుకున్నారు.
బిట్వీన్ 15th and 17th centuries అంటే 17వ శతాబ్దాల మధ్యలో ఇక్కడ ఒక దర్గా నిర్మించడం జరిగింది. ఈ దర్గా ఆలయ ప్రాంగణంలోనే ఉంటుందన్నమాట. ఇది మనం ఇక్కడ నేను చూపించేది ఇక్కడ ఆలయంలో ఉన్న దర్గా. చూస్తున్నారు కదండి, ఓ పక్క రూయిన్స్ కనిపిస్తున్నాయి. అంటే మల్టిపుల్ దాడుల వల్ల ధ్వంసం అయిపోయిన ఆ టెంపుల్ రూయిన్స్ కనిపిస్తున్నాయి. ఇంకో పక్క ఏమో బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్, మన టెంపుల్ ఆర్కిటెక్చర్ అంతా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఈ టెంపుల్ చూడండి, 7th and 8th century అప్పుడు కట్టిన టెంపుల్ కూడా అంత బ్యూటిఫుల్గా, అంటే మనకు అప్పుడే ఆ టైంలోనే మనకి మన పూర్వీకులు ఎంత నాలెడ్జబుల్, అక్కడ వాళ్ళకి ఎంత టెక్నాలజీ ఉంది, ఎంత బ్యూటిఫుల్గా టెంపుల్స్ కన్స్ట్రక్ట్ చేశారని మనకు అనిపిస్తుంది. అంటే అబ్బురపరిచే ఆర్కిటెక్చర్ అనమాట. అంత బ్యూటిఫుల్గా ఉంటాయి ఈ టెంపుల్స్ అన్నీ. అంటే ఒక్క దానిని మించిన ఒకటి, అంటే ఏది ఎక్కడా తీసిపోదు, అంత అందంగా ఉన్నాయి. మన ఒక ఈ ఈ స్కల్ప్చర్స్ ఏంటి, ఆ టెంపుల్ డిజైన్ ఏంటి, ఇవన్నీ మనం చూస్తే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో నెక్స్ట్ టైం మీరు అలంపూర్ టెంపుల్ విజిట్ చేసినప్పుడు తప్పకుండా అమ్మవారిని, ఈ నవబ్రహ్మ ఆలయాల్ని దర్శించుకోండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు టెంపుల్కి విజిట్ చేస్తే తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ కీప్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.